కూర్చోగలం. ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ ఫిషింగ్. మనం మళ్ళీ ఫిషింగ్ అయితే వచ్చేసినాము. ఇవాళ ఇక చలి అయితే చంపేసింది. ఇవాళ మనం శంకరవర్గం వస్తుంటే ఇక మన బండి తాడుంది. మన బండి చూపి మన బండి తాడ పెట్టినా చూసుకోండి. చూడండి మళ్ళీ ఇక మన లొకేషన్ అయితే అదే. మనకైతే ఈ మధ్య లొకేషన్లో దొరుకుతున్నాయి కానీ చాలా లాంగ్ అవుతున్నాయి. ఇంకోటి తోడం ఇక్కడ మసాలాలు కూడా ఉన్నాయంట, అందుకే కొంచెం భయపడిపోతలేదు. కానీ ఈ చలికాలం పోయినాక మీకు ఇంకా మంచి మంచి చూపిస్తారు లొకేషన్లో. ఇప్పుడైతే మనం అయితే ఇది మళ్ళీ అదే లొకేషన్కి వచ్చాము. ఇలా మనకి ఏం చేపలు పడతాయో, మనం ఏం బయట పడతాయో మీకు చూపిస్తా. మన వీడియో చూస్తున్నానండి. ఓకే, బాయ్. చూసుకోండి ఫ్రెండ్స్, మనమైతే వచ్చినాము ఫిషింగ్ అయితే. ఇప్పుడు చూసుకోండి, పొద్దున 6 అవుతుంది ఇప్పుడు టైం అయితే. చూసుకోండి, డ్యామ్ గేట్ అయితే లేపితే కొంచెం కొంచెము లైట్ నీళ్ళు వస్తున్నాయి అన్నింటిలో. కానీ చూద్దాం. ఇక చూసుకోండి ఫ్రెండ్స్, మనమైతే ఇక డ్యామ్ కూడా వచ్చేసాము. ఇదైతే మన పాత లొకేషన్ ఇది. ఇక మనమైతే మన బయట చూసుకోండి. ఇక తౌడు, ఇక చపాతీ పిండి, ఇక బిస్కెట్, ఇందులో 2 గుడ్లు ఉన్నాయి కలుపుతున్నా చూడండి. ఓకే, నాకైతే చలి మాత్రం విపరీతంగా పెట్టింది. చేతులు కూడా ఉంటుంది నాకు ఏదో. ఇక వేరే తీసుకురాలా పక్కండు గుడ్డ కలిపిస్తున్నా.
చూసుకోండి ఫ్రెండ్స్, మనకి ఇక గుచ్చకర్లు వేద్దాం. ఎన్ని ఇక 3 గుచ్చకర్లు వేస్తా, 1 ఫీడర్ వేస్తా. చూద్దాం మనకి అయితే ఇలా ఏం ఫిష్ పెడతాయో. పిండి చూడండి, చాలామంది అలా అంటారు, ఇక ఇలా పెట్టుకుంటారు. పిండి ఈజీ ఏం లేదు. ఇక చూడండి పిండి ఉంటుంది ఇక, ఇంత తీసుకోవాలి గోలి అక్క. ఇట్లా చూడండి ఇక ఇట్లా ఉంది కదా, ఇది ఇట్లా పెట్టి ఇట్లా మెల్లగా లోపలికి వచ్చేసి ఇట్లా ఇక ఇంతే ఈజీ. ఎక్కడ ప్రాసెస్ ఏం లేదు దీనికి. గాలం కట్టినంతనే పెట్టాలి పిండి కూడా ఎక్కువ పెట్టద్దు. ఇక ఇట్లా ఇక ఇంతే ఇక సేమ్ టు సేమ్ ఇంతే. చూసుకోండి ఫ్రెండ్స్, ఇక ఇంతే ఇక సేమ్ టు సేమ్ ఇంతే ఇక చూసుకోండి. ఓకే ఇంతే ఇక డబ్బా కాలం అంటే ఇంతే ఇక ఏం సేమ్ లేదు. ఓకే చూసుకోండి ఫ్రెండ్స్, ఇక మన గుచ్చాకలైతే ఇవి మీకు చూపించిన సింపుల్ ట్రిక్ ఇది. ఇప్పుడు ఫిషింగ్ రాళ్ళలో కూడా ఫిషింగ్ చేసుకోవచ్చు ఇది. ఇప్పుడు చేపలు కూడా వాటికి రాజుడు వాడు కూడా ఈ డబ్బాకల్లో వంకొని ఇక సెట్ చేసుకొని సింపుల్ పట్టచ్చు. మీకు కావాలంటే నేను దీని గురించి ఒక వీడియో చేస్తాను, గుచ్చకాల మీద ఎట్లా కట్టాలి, అది ఎట్లా చేయాలి మీకు నేను ఒక నెక్స్ట్ వీడియోలో నేను చేసి చూపిస్తా. కానీ ఇది సింపుల్ వీడియో. షికారీ రాని వాళ్ళు కూడా మంచిగా చేసుకోవచ్చు. షికారీ ఈజీ షికారీ, అన్నిటికంటే ఈజీ షికారీ ఇది ఒకటే చూపిస్తా. డబ్బాకల్లో అయితే ఎట్లా నేను చూపిస్తా. ఓకే చూడండి. ఫ్రెండ్స్ మన డబ్బాకాలు చేసాము. ఇక మీకు వీడియోలో ఇచ్చాడు నేను చూపిస్తా. మన వీడియో చూస్తున్నానండి. ఓకే ఫ్రెండ్స్, ఒకటి డబ్బాకాలం అయితే ఎట్టుంది చేప?
బందోబస్తు కూర్చుంది. చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఫిష్ అయితే పడతలేవు. మనం గ్యాప్ ఇచ్చినప్పుడు కూర్చున్నాము డబ్బా కల్లేసి. పక్కన అయితే బయ్యకు చూసిన డబ్బా అయితే లాగింది. చూద్దాం మనకైతే ఏం ఫిష్ పడిందో. మీరైతే పెద్ద ఫిష్ అనుకుంటున్నది, ఏం ఫిష్ ఏమో. వాళ్ళైతే మా అక్కడ ఎంటకైనా వచ్చారు. ఇక అది అదృష్టం అంటారు కదా, తినే భాగంలో దేనికైనా ఫిష్ పడింది వాళ్ళకు. నేనైతే పెద్ద చేపలు పడింది అనుకుంటున్నా వాళ్ళకు. మినిమం ఉండొచ్చు కేజీ 2 కేజీలు చేప. ఏం చేపనేమో మా తమ్ముడు కోసం చూపించే. చూద్దాం ఏం చేపను. ఏం చేప పడింది ఏంటి, మళ్ళా పెద్ద చేప పడింది ఏదో. ఉదర్లేకి చేప. ఏం చేప ఇది? పెద్ద చేపనా చిన్న చేపనా? కీచో అన్నైతే బొచ్చ పడింది ఫ్రెండ్స్. చూసుకోండి, మళ్ళీ 2 కేజీలు మీద ఉంటుంది బొచ్చ. పెద్దది పడింది చూడండి. ఇక బొచ్చ పడింది. మన ఒక వీడియోలో వస్తుంది బొచ్చ, కానీ వీళ్ళ మాత్రం బొచ్చ పడింది. చూసుకోండి, బొచ్చ చేప ఉంటుంది. 2 కేజీలు మీద ఉంటుంది మినిమం. చూడండి, మళ్ళీ చేసిండు ఆయన. చూడండి ఫ్రెండ్స్, 2 కేజీలు ఉంటుంది ఫ్రెండ్స్. చూసుకోండి మళ్ళీ. ఓకే, చూడండి ఫ్రెండ్స్, మనకైతే డబ్బా అయితే లాగింది. అక్కడ వాళ్ళ చేప పడుతుంది ఇట్లా చూస్తున్నాం కదా. మనకైతే ఒక డబ్బా అయితే లాగింది. చూద్దాం ఏం చేప పడిందో. నేను కూడా చిన్న, అంత పెద్ద చేప కాదు, చిన్నది అనుకుంటున్నా. ఒక హాఫ్ కేజీ ఉంటుంది. హాఫ్ కేజీ పడింది ఫ్రెండ్స్. మళ్ళీ మనకు చూద్దాం, తీస్తున్నాం వెళ్ళగా. ఎప్పుడైనా చేపని దాదాపు లాగవద్దు బయటికి. గాలము చివరి గుచ్చుకుని ఊసిపోతుంది. నిదానం చేయాలి చేపని ఎప్పుడైనా అలిపించి తీయాలి మళ్ళీ. ఓకే, ఎప్పుడు చేప పడగానే అలిపించి తీయండి నిదానంగా. సింపుల్గా చేప వచ్చేస్తుంది. కొందరు ఏంటంటే అగడోడు గుంజేస్తారు, ఊసిపోతుంది, చేప వెళ్ళిపోతుంది. ఇంట్లో అంత కష్టపడి. ఓకే, చెప్తున్నా మీ గురించి. చూసుకోండి ఫ్రెండ్స్, మనకైతే ఫిష్ అయితే పడ్డాయి. ఇవాళ అయితే ఏం లేదు, మన షికారు అయితే ఏం లేదు. ఇవాళ ఒక 2 పడ్డాయి, ఒక పాపులర్ పడ్డది. మీకు చూపిస్తా చూడండి. మళ్ళీ మా వాడు తీస్తుండ, మా తమ్ముడు తీస్తుండు. చూడండి, తీసుకురా అక్కడ. ఒక సైడ్ గుంతలు వేసుకో. చూసుకోండి, మనకైతే ఒక హాఫ్ కేజీ ఒక 2 పడ్డాయి. ఇక హాఫ్ కేజీ మనకు 2 పడ్డాయి మనకు. ఓకే, చూద్దాం మళ్ళా. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ లొకేషన్లో మళ్ళీ కలుసుకుందాం.